నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో దువ్వాడ చిచ్చు తనని సస్పెండ్ చేయకపోతే మిగతా వాళ్ళు కూడా పార్టీ మారతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంతకీ వైసీపీలో ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ ఆయన స్టోరీ మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ మామూలుగానే అందరూ ఖాళీ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈయన ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమైపోయిందంటే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, లేకపోతే మేము కూడా ఈ కొద్ది మందిని కూడా మేము పార్టీ మారుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి ఆయనని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి అంటారు? మరి వైసీపీలో వార్నింగ్లు ఇచ్చే స్థాయికి ఎమ్మెల్యేలు ఎదిగారు. చాలా ఆనందపడాల్సిన విషయం కదా. అధికారంలో ఉండగా ఒక్కడు నోరు విప్పలా అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్టేగా. ఒకటి. రెండోది, దువ్వాడ విషయంలో చర్యలు తీసుకోవాలా? మరి విజయసాయిరెడ్డి నేను చేయాలట. మరి విజయసాయిరెడ్డి విషయంలో మీరందరూ ఎందుకు నోర్లు విప్పలేదు? అప్పుడు ధైర్యం రాలేదా? ఇప్పుడు దువ్వాడ అనేసరికి వచ్చిందా? దువ్వాడ చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ తిట్టడం సారీ అండి, నేను తప్పు చేశానని చెప్పాడు. ప్లస్ నా దాకా వస్తే కానీ నాకు తెలియలేదని ఒప్పుకున్నాడు. రెండోది, ఈరోజు అతని విషయంలో జరుగుతున్నది ఏంటంటే మరి ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ మాధురి అన్న ఆవిడతోటి ఆవిడ స్నేహం అంటుందోసారి, పెళ్ళంటుందోసారి, సహజీవనం అంటుంది ఒకసారి. ఆవిడకే క్లారిటీ లేదు. వాళ్ళ ఆయన నా భార్య ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నాకు నా భార్య అంటే నమ్మకం అని వాళ్ళ ఆయన అంటాడు. చాలా గొప్ప అంటే విశాల హృదయం అయింది. ఆయన ఎన్ఆర్ఐ. మళ్ళా పిల్లలేమో అమ్మమ్మ గారి దగ్గర ఉంటారు. ఇప్పుడు 3 ఏళ్లుగా కలిసి ఉంటే తప్పులేదు. ఇప్పుడు వాణి వచ్చి అడిగేసరికి మాధురికి పిల్లలకి ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాలేదంటుంది ఆవిడ. మరి 3 ఏళ్లుగా ఏం చెప్పావు, ఎక్కడున్నానని చెప్పావు అంటే వీళ్ళు ఎలా ఇప్పుడు వాణి భర్త కోసం గొడవ పడింది అనుకుందాం. సరే పోనీ ఆస్తి కోసమే ఆవిడ పడింది. ఆవిడకి హక్కు ఉందిగా. ఆవిడ పిల్లలు ఆయనతోటే కదా ఆవిడకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి హక్కు ఉంటుంది కదా. వాళ్ళు అడిగారు. దానికి వాణి ఎలాంటిదో నాకు తెలుసు, వాణి అతను ఎలా హెరాస్ చేసినో తెలుసు అని ఈ మాధురి మాట్లాడుతుంది. నువ్వెవరు మాట్లాడటానికి వాళ్ళ కుటుంబం గురించి? నీ కుటుంబం గురించి నువ్వు మాట్లాడు. ముందు మీ ఆయన అక్కడెందుకున్నాడు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నీ పిల్లలు అక్కడెందుకున్నారు, ఈ ట్రయాంగిల్ ఏంటి అనేది నువ్వు చెప్పు. వాళ్ళ కేసు అది. మరి ఇంత జరుగుతూ ఉంటే దువ్వాడ విషయంలో ఇంతమంది ఇప్పుడు ఏం చేయాలి? దువ్వాడిని సస్పెండ్ చేయాలా? ఓకే, సస్పెండ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మరి విజయసాయిరెడ్డిని కూడా సస్పెండ్ చేస్తాడా? ఇప్పుడు ద్వారంపూడి విషయం బయటకు వస్తుంది. మరి ద్వారంపూడిని సస్పెండ్ చేస్తాడా? అంటే రోజుకి ఒక కథ అయితే బయటకు వస్తుంది, ఒక భాగవతం అయితే బయటకు వస్తుంది వైసీపీ నేతల్ది. ఇలా చెప్పుకుంటూ అంటే రోజు కూడా వస్తూ ఉంటే మరి నిజంగానే వైసీపీలో ఉన్న అందరు భాగవతాలు బయటకు వస్తున్నట్టే కదా. ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ప్రతిపక్షమో లేకపోతే విపక్షమో వాళ్ళన్నట్టు ఏదో ఒకటి అందులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే ధైర్యం చేయలేకపోతారు కదా. ఇట్లా ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ఫస్ట్ ప్రజలే అంటారు, నీవు చూసుకున్నాక మా వారికి రా అని చెప్పేసి. అప్పుడు అసలు మొహముందంటారా జగన్మోహన్ రెడ్డికి ప్రజల మధ్యలోకి వచ్చి తిరిగే అంత? ఎక్కడుందండి అసలు? ఇప్పుడు అవినీతిలో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయా? ఇవాళ రోజాది వచ్చిందా? నిన్న అవినాష్ పారిపోదాం అనుకున్నాడా? ఎన్ని జరుగుతున్నాయి అంటే మనకేమో వెల్లభనేని ఎక్కడున్నాడో తెలియదు, కొడాలి నాని ఏమయ్యాడో తెలియదు కదా. అసలు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చెప్పుకుంటాడు ప్రజల ముందుకు? ఆయన ప్రజల ముందుకు వెళ్తాడని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ వచ్చిన కార్యకర్తలు కూడా వాళ్ళని పిలిపించారు, మా పలానా వాళ్ళని తీసుకుని రండి, వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చని. మనకు తెలియదు. పెయిడ్ ఆర్టిస్టులు కూడా కావచ్చు కదా. అంటే ఆర్టిస్టులు అంటే వాళ్ళు ఆర్టిస్టులని కాదు, కొంతమందిని ఏదో కొంచెం మనీ ఇచ్చి తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ఎందుకంటే అది కూడా మొహం మొత్తేసింది. 2 రోజులు పెట్టాడు, 3వ రోజు పెట్టాడా పారిపోయాడు యలహంకకి. ఆయన ఏది తట్టుకోలేడు, ఏది ఆయన వల్ల కాదు. ఇకపోతే ఇవాళ ఆయన పార్టీలో ఉండేవాళ్ళు పారిపోతాము, మేము పార్టీ విడిచి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి, ఎవడు పిలుస్తాడు మిమ్మల్ని? ఇవాళ లోకేష్ చెప్పాడు, మా పార్టీ తలుపులు మేమేమీ తెరవలేదు, మేము ఎవరిని ఆహ్వానించట్లేదు, వాళ్ళంతటా వాళ్ళు వస్తే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని చెప్పాడు. మిమ్మల్ని పిలిచేవాళ్ళు ఎవరు అసలు? ఇప్పుడు వీళ్ళు బెదిరిస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి కదా. సరే వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారే, వీళ్ళకి అంత సీన్ ఉందా అని అనుకోవాలి కదా. ఎందుకంటే వీళ్ళని ఏ పార్టీ ఇప్పుడు జనసేన రాణిస్తుందా, లేకపోతే బీజేపీ రాణిస్తుందా, లేదా తెలుగుదేశం అంతకంటే రానివ్వదు కదా. వీళ్ళు ఎవరిని ఎందుకు బెదిరిస్తున్నట్టు అసలు? అంటే వాళ్ళు ఉండలేక, అంటే ఇమడలేక వైసీపీలో వాళ్ళు ఏదో ఒక వంక వెతుక్కుంటున్నారు.
ఆ వంకలో ఈ దువ్వాడు చిక్కాడు వాళ్ళకి. సో అయితే మరి ఈ పార్టీలో నేతలు, వైసీపీ పార్టీ నేతలు కోరినట్టు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన సస్పెండ్ చేసే అవకాశాలు తక్కువ అంటారు. ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఉన్నవాళ్ళని వదులుకోలేడు కదమ్మా. ఇప్పుడు ఇవాళ దువ్వాడని చేశాడు అనుకో, విజయసాయిరెడ్డి గురించి వస్తుంది కదా, అందరు నిలదీస్తారు కదా, విజయసాయిరెడ్డిని బయటికి పంపించగలడా? దమ్ముందా? A2 అతను అన్ని విషయాల్లో A2. అటు కేసులు కావచ్చు, ఇటు ఆస్తులు కావచ్చు, లేకపోతే ఈయనకి సంబంధించిన విషయాలు తెలవడంలో కావచ్చు. జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డే కదా. నిజంగా విజయసాయిరెడ్డిని వదులుకున్నాడు అనుకుందాం, పంపించాడు అనుకుందాం, ఈయన మొత్తం గుట్టుమట్లన్నీ బయటకు వస్తాయిగా. అందులో అతను చార్ట్ అకౌంటెంట్, అవునా కదా? సో ఏ రకంగా పంపిస్తాడు? ఇప్పుడు సజ్జలే ఇంత జరిగింది, సజ్జలు ఎక్కడైనా కనిపించాడా మనకి? సజ్జలు ఎక్కడైనా పోనీ బయటకు వచ్చి నన్ను జగన్మోహన్ రెడ్డి తిట్టాడని కానీ, లేకపోతే నేను పార్టీ వదిలేస్తున్నాను కానీ సజ్జలు అన్నాడా మాటకి? ఈవెన్ సజ్జల భార్గవరెడ్డి విషయంలో కూడా నిన్న ఒక కొత్త పేరు వచ్చింది కదా సోషల్ మీడియాకి, వాళ్ళని పెడుతున్నామని. అప్పుడు కూడా ఏం చెప్పారు? సజ్జల భార్గవరెడ్డి అతనే ఉంటాడు మెయిన్గా, కాకపోతే ఇతను చైర్మన్గా, అదే దాన్ని ఏమంటారు, సోషల్ మీడియాకి అతను ఇన్ఛార్జిగా ఉంటాడు, కానీ సజ్జల భార్గవరెడ్డి అన్ని పర్యవేక్షిస్తాడు అన్నారు. విన్నారా మీరు ఆ డైలాగు? దాని అర్థం ఏంటి? ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డిని బయటికి పంపలేడు, సజ్జల రామకృష్ణారెడ్డిని బయటికి పంపలేడు, విజయసాయిరెడ్డిని ముందే పంపలేడు. చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఆయన దూరం చేసుకోవడానికి ఈయన మొత్తం ఆనుపానులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయని మీకు చెప్తున్నా. ఇప్పుడు ఈయన కోసం అవినీతి చేసిన వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉన్నారు. నెంబర్ 1, ఈయనకి సంబంధించినవన్నీ వాళ్ళకి తెలుసు. మీరు ఇప్పుడు ఒక ధనుంజయ రెడ్డి దొరుకుతాడా మీకు? ఒక ఇది వాసుదేవరెడ్డి దొరుకుతాడా? ఒక వెంకటరెడ్డి దొరుకుతాడా? ఇప్పుడు ఇన్ని కేసులు వచ్చాయి కదా, శశికాంత్ దొరుకుతాడా? ఇప్పుడు ఎవరైనా మనకి దొరికారా ఇంతవరకు? పిన్నెల్లి వెంకటరమణారెడ్డి దొరికాడా? ఇట్లా మీరు తీసుకుంటూ వెళ్తే ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లేదు. అంటే పారిపోండి తప్పించుకోండి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. విదేశాలకి వెళ్ళిపోండి. ఇప్పుడు వల్లభనేని వెళ్ళిపోయాడో లేదో మనకు తెలియదు. వీళ్ళందరూ లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టారా వీళ్ళని? పిన్నెల్లి దాక్కున్నాడు కదా అట్లాగే. కాబట్టి ఇవాళ ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అడిగారని దువ్వాడిని పంపించడు, వీళ్ళు అడగలేదని విజయసాయిరెడ్డిని ప్రశ్నించడు, ఏది చేయలేడు. అతని వల్ల కాదు. అంటే ఏ రకంగా చూసినా ఇవన్నీ అవినీతి అక్రమాలు బయటకు వచ్చినా, ఇలాంటి భాగవతాలు ఎన్ని బయటకు వచ్చినా కూడా ఆ పార్టీలో నుంచి నేతల్ని అయితే బయటికి అయితే పంపించే ప్రసక్తి లేదంటారు. మొత్తం ఆ పార్టీలోనే ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఒకవేళ వాళ్ళు వెళ్తాను భయపెట్టించినా కూడా మీరు వెళ్తే వెళ్ళండి అనే టైప్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటారా? వాళ్ళని వదులుకోడు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మీకు అర్థం కావట్లేదు. అందులోనే ఉంటారు. వీళ్ళు ఊరికే ఇది ఒక బెదిరింపు అంతే. వీళ్ళు అడిగినా కూడా వీళ్ళకి అంత దమ్ము లేదు, వీళ్ళని ఎవడు ఆహ్వానించడు. ఇవన్నీ కూడా చెప్తారు చూడండి, బింకాలకి పోయి బీరాలకు పోయి మాట్లాడటం వీళ్ళు. కానీ ఆయన ఏం పట్టించుకోడు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు. రెండూ జరగవు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.